వెల్కమ్ టు ఎస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇటీవల బాలీవుడ్లో చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధిస్తున్న ట్రెండ్ కొనసాగుతూ ఉండగా ఇప్పుడు అదే జాబితాలో చేరింది సైరా. కొత్త ముఖాలతో వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసింది. కేవలం 9 రోజుల్లో 200 కోట్ల రూపాయల వసూలు సాధించి బాలీవుడ్ని ఒక్కసారిగా షేక్ చేసింది. అహన్ పాండే, అనిత్ పడ్డార్ జంటగా నటించిన ఈ సినిమాకి ఆషిక్ 2, మలాంగ్ వంటి హిట్ సినిమాలు తీసిన మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. ఓ సాధారణ ప్రేమ కథను ఎంతో హృదయంగా తెరకెక్కించి ప్రేక్షకుల భావోద్వేగాల్లో ముంచెత్తేలా చేశాడు. సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తుంది. ఈ మూవీ గురించి మొదట ట్వీట్ చేసిన వారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్లో వాస్తవంగా వర్క్ అవుతున్న సినిమాల్లో ఇది ఒకటి అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఆ వెంటనే దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమా గురించి ట్వీట్ చేయడంతో ఈ సినిమా దక్షిణ భారతదేశం నుంచి విశేషంగా గుర్తింపు పొందింది. బాలీవుడ్లో గత కొద్ది కాలంగా భారీ బడ్జెట్ సినిమాలు విఫలమవుతూ ఉండగా సైరా లాంటి చిన్న కాన్సెప్ట్ సినిమాలు పెద్ద విజయం సాధించడం కొత్త దశ చూపిస్తోంది. స్టార్ కాస్ట్ లేకుండానే కంటెంట్ బలంతో ముందుకు వెళ్లే చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోంది. ఈ విజయం బాలీవుడ్ మేకర్స్ని కూడా కథాపరంగా ప్రయోగాలు చేయాలనే ధైర్యం ఇచ్చేలా ఉంది. ప్రస్తుతం సైరా వరల్డ్ వైడ్గా కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ లాంగ్ రన్లో మరో 100 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మేకర్స్ ఇప్పటికే సీక్వెల్పై ఆలోచనలు మొదలు పెట్టారని సమాచారం. ఓ చిన్న ప్రేమ కథను విశేషమైన సెన్సిబిలిటీతో చూపిస్తూ బాలీవుడ్కి బిగ్ బూస్ట్ ఇచ్చిన సైరా మూవీ ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా రెఫరెన్స్ మూవీగా నిలిచే అవకాశం ఉంది. చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించగలవని మరోసారి నిరూపించగా బాలీవుడ్ తిరిగి ట్రాక్లోకి వస్తుందనే సంకేతాలు మొదలయ్యాయి.